కాశ్మీర్ మన దేశంలో కలవలేదు. ఇది మనం గమనించవలసినటువంటి కఠోర సత్యం. మనకొక జెండా ఉంటే, మనకు 3 రంగుల తిరంగా జెండా ఉంటే అక్కడ వేరే జెండా. మనకొక రాజ్యాంగం ఉంటే అక్కడ ఒక రాజ్యాంగం. మనకొక ఏక పౌరసత్వం ఉంటే అక్కడ మన పౌరసత్వం లేదు. ఇండియన్ సివిలైజేషన్ కాదు అక్కడ, వాళ్ళకి సపరేట్, వాళ్ళ రాజ్యాంగం సపరేట్. మనం ఇక్కడ మన ఒక జెండాని ఎంత పవిత్రంగా, ఎంత భక్తి శ్రద్ధలతో మన దేశభక్తి చూస్తామో అక్కడ అది లేదు. వాడు ఆ ఉగ్రవాదులు అక్కడ కింద పడి తొక్కుతా అంటారు. ఎంత నీచమైన కార్యం అంటే అది ఫ్రమ్ ఆగస్ట్ అప్ టు ఆగస్ట్ 5 వరకు, మొన్న ఆగస్ట్ 5 వరకు అది ఆర్టికల్ 370 అండ్ 35A ఈ 2 ఎప్పుడైతే రద్దయినాయో, రాజ్యసభలో ఆ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి కాశ్మీరు మన దేశంలో కలిసిపోయింది, సంపూర్ణం అయిపోయింది. నిజంగా ఆ రోజు నేను చాలా సంతోషపడ్డాను. అందరూ కూడా అదే ఇంకొక విషయం ఏంటంటే, ఇన్ని రోజులు మనం ట్యాక్సులు కడుతున్నాం ప్రభుత్వానికి. ఏదో రకంగా మనం పంట పండించినా కూడా దేశ ప్రగతికి వెళ్తుంటుంది ఎకనామికల్గా. ఆ బడ్జెట్ విషయంలో దాదాపు 40% ఆఫ్ ద బడ్జెట్ అలొకేషన్ టు ద డిఫెన్స్, మన రక్షణ శాఖకే కేటాయిస్తాం. ఎందుకు అక్కడ మనం ఆ శత్రువులను కాశ్మీర్ కాపాడుకునేందుకే మన పైసలు అంటేపోతున్నాయి, సగం పైసలు. ఇక ఎడ్యుకేషన్ ఎక్కడిది, రైతు సంక్షేమం ఎక్కడిది, ఎంప్లాయ్మెంట్ ఎక్కడిది? ఇన్ని రోజులు వాళ్ళతో మనం పోరాడాలంటే ఖచ్చితంగా మన డిఫెన్స్ పరంగా కరెక్ట్గా ఉండాలి. సో 30 to 40 అంటే ఒక్కొక్క బడ్జెట్లో 50% కూడా అటే వెళ్ళేది మన పైసలన్నీ మనం కాపాడుకునేందుకు. సో మొన్న రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ పార్టీకి మెజారిటీ లేకున్నా కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ బిల్ పాస్ అయ్యేందుకు నిజంగా అన్ని పార్టీలు కూడా సహకరించి మన కాశ్మీర్ను మన దేశంలో సంపూర్ణంగా కలుపుకున్నాం. ఇంతవరకు పాక్షికంగానే వాళ్ళు అక్కడ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే అక్కడోళ్ళే పెళ్లి చేసుకోవాలి, వేరే వాళ్ళకి అది లేదు. ఆడ ఆస్తులు కొనాలంటే అక్కడోళ్ళే, అక్కడ పౌరులు వాళ్ళే కొనాలి. అందుకని అక్కడ ఒక్క IIT కానీ, ఒక్క NIT కానీ ఎక్కడ కనిపించదు, ఒక్క మంచి హాస్పిటల్ కానీ కనిపించదు. అక్కడ జవాన్లు ఎన్నో లక్షల మంది జవాన్లు చనిపోయారు. అక్కడ గాయపడ్డ వాళ్ళు మళ్ళీ ఢిల్లీకి రావాలి. ఆ మధ్యలో ఎన్నో ప్రాణాలు గాలి కలిసిపోయింది. అక్కడనే ఒక మంచి హాస్పిటల్ ఉంటే బతికేవాళ్ళు. సో అక్కడ ఆ ల్యాండ్ కొనడాలన్నా కూడా కొన్ని కాన్స్టిట్యూషన్ పరంగా అక్కడ కొన్ని వేరే వచ్చేది. వీటిని అన్నింటిని ఆసరా చేసుకొని మన దయాది దేశం అయినటువంటి పాకిస్తాన్ మనం కవింపు చదువుతూ అల్లగల్లా మనం కవిస్తూనే ఉండేది. ఇప్పుడు కూడా యుద్ధ వ్యవస్థ మేము రెడీ అని అట్లా కొమ్ము కాసుకున్నాయి. కానీ వాళ్ళ పప్పులేం ఉండట్లేదు. మన కేంద్ర ప్రభుత్వ నాయకులు వాళ్ళ అచంచలమైన దౌత్యనీతితో, విదేశాంగ విధానంతో పాకిస్తాన్ ఈరోజు మనం ఏకాగ్రం చేసినాం. చైనా ఎప్పటికీ దీనికి ఎప్పటి సపోర్టే ఉండేది పాకిస్తాన్కి. బట్ ఈ రోజున పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకు? ఒకవేళ కనుక పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తే కనుక వాళ్ళ ఎకానమీకి కూడా దెబ్బతింటారు. ఇప్పుడు షయోమి ఫోన్స్ వచ్చినాయి. షయోమి కానీ, పప్పో కానీ, ఈ మిషన్స్ కానీ, క్రాంప్టన్ ద నెంబర్ 1 ఎలక్ట్రిషియన్ కంపెనీ, అవన్నీ మన దగ్గర తయారయ్యే కాదు. ఒక్క కంపెనీ కూడా మనది కాదు, అవన్నీ చైనాయే. ఒకవేళ కనుక మనకు అటు సపోర్ట్ ఇస్తే ఇవన్నీ ఆపుతాం మనం. మాకు మీ ఎగుమతులు అవసరం లేదని ఆపితే వాళ్ళ ఎకనామిక్ లెవెల్ చాలా తగ్గిపోతుంది. ఆ రకంగా మన లీడర్స్ ఆలోచించి పాకిస్తాన్ ఏకాగ్రం చేయడం జరిగింది. ఒకవేళ కనుక చైనా కనుక పాకిస్తాన్కి సపోర్ట్ ఇస్తే మనకు కూడా ఇబ్బంది. ఈ రకంగా